తలరాత మార్చుకోవాలి. ఎంతటి మహనీయునకు ఉద్భవించిన తలరాత మార్చటం తరము కాదు. సృష్టి మొత్తము దైవానుగ్రహంలో నడుస్తుంది. అంత జరుగుతాయని భ్రమపడతారు మానవులు. తెలియనిది ఏమిటంటే జరిగేవన్నీ భగవంతుని కనుసన్నలలో దైవ నిర్ణయం ప్రకారము జరుగుతాయి. శివ ఆజ్ఞ లేనిదే చీమైనా కొట్టదు. ఒక జీవి శ్వాస పోవాలన్నా, ఆయువు ముగిపోవాలన్నా అంతర్యామిని దేశం. ఆధ్యాత్మిక కోణం ఒకవైపు పురిలా ఉంటే స్వశక్తితో సంకల్ప బలం నుమటి రాతలను సిద్ధమై చేసుకోవచ్చు. 16 ఏళ్ల అల్ప ఆయువుతో జన్మించిన మార్కండేయుడు అంకుటిత తపోదీక్షతో మరణానికి జయించాడు. శశింగలింగులో కౌలించుకుని పరమేశ్వరుని కైలాసనాథుని భక్తజ్ఞానం కోసం దిగివచ్చాడు. దీక్షతో ప్రేమిస్తే తలరాత మార్చుకోవటం సులభమే. కఠిన దీక్షలో ప్రయత్నిస్తే తలరాత మారుతుంది. పాటని మార్కండేయ చరిత్రలో ద్యుమ తేమసి పుత్రుడు సత్యవంతుడు సరిగా విడాధేతువును ఉందని తెలిసి పతిగా స్వీకరించి సావిత్రి అనుకున్న దుర్దిన యమ శ్యామ్తో ప్రత్యక్షమయ్యాడు. దండధుడు దిగులు పడితే సాధించలేనిది ఏమీ లేమని ఎరుక కలిగిన సావిత్రి చురుకుగా ఆలోచించింది. అద్భుతమైన జ్ఞానంతో వాక్చాతుర్యంలో మెప్పించి మామగారి కంటి చదువును కోల్పోయిన రాజ్యని తండ్రికి పుత్రులకు వరాలుగా పొందటమని ప్రతి ప్రాణంలో దక్కించుకుంటుంది. సంకల్ప బలమనే లోకాలు గర్వపడేలా అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. సావిత్రిని దుటిరాతను విధికి వదిలేయలేదు. కుండ మేలి కంచుకున్న వారి చరిత్రలో కొలువు కోసం వెళ్ళిన చాణక్యుడు దూరంగా అవమానించారు. నందరాజుడు వారికి ఖండించారు. అయితే బలమైన సంకల్పము, ఉన్నతమైన ఆశయం. ముందడుగు వేస్తే విజయం ఉంటుంది. గెలిపేసే పిలుపు వినబడేది నిలిచేది కాదు. గొప్పగా మలుచుకునే వ్యక్తి మనస్సులో ఉంది. యోగ విశిష్టలో చెప్పినట్లు మనస్సును ఆశించి సంకల్పించినప్పుడే కావ్యాలను సంఘటితం చేసుకోగల. కార్యం జరగాలన్నా సంకల్ప బలం ఉండాలి. ప్రయత్నించటం సత్కారములు మాత్రమే నిమిత్తం నిర్ణయిస్తాయి. గుర్తుంచుకోలేని విధిని తలరాతను తిట్టుకుంటూ గడపాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే